ఇప్పుడైతే బాగా ఖరాబ్ ఉంది. ఇప్పుడు ఆటో వెళ్ళలేదు. అది ఆటో తీయాలంటే మొన్ననే నేను బ్రేక్ వెళ్ళిపోయినాయి చేపించిన. ఈ గుండెలు ఇట్లా ఉంటే బాగా ప్రాబ్లం అవుతాయి మనకు. నైట్ పూట అయితే ఇంకా బాగా డేంజర్ అవుతాయి. యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ మన ఆటో ఇప్పుడైతే వెళ్ళలేదు. వీడియో కూడా ఉంది, ప్రూఫ్ చూసుకోవచ్చు. ఓకే, అంటే ఆటో వచ్చే పరిస్థితి లేదా? వెళ్తలేదు అన్న, ఆటో వెళ్తలేదు. మొన్ననే బ్రేక్ వెళ్ళిపోయినాయి, అవి ఖరాబ్ అయిపోయినాయి. అట్లా కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది అన్నట్టు నా అభిప్రాయం. ఓకే, ఇది నీదేనా ఆటో? అయినదేనా? నాది ఆటో. ఓకే ఓకే ఓకే. జలంధర్ రెడ్డి, అమ్మకపేట్. ఈ అమ్మకపేట నుండి ఇబ్రాహీంపట్నం వెళ్ళే రోడ్డు, ముఖ్యంగా క్రాసింగ్ నుండి ఇబ్రాహీంపట్నం వెళ్ళే రోడ్డు వరకు కొత్తగా డబుల్ రోడ్ నిర్మించి నుండి ఎక్కడెక్కడైతే కల్వర్ట్లు నిర్మించాక రోడ్డు వేశారో అక్కడక్కడ ఇబ్బందికరంగా మారి రోడ్డు మొత్తానికి చెడిపోయి వాహనదారులు రాకపోకలకు పూర్తిగా అభ్యంతరంగా ఉన్నది. ఇది తొందరగా కల్వర్టు దీనికి శాశ్వత పరిష్కారంగా కల్వర్టు నీరు పోయే విధంగా కల్వర్టు నిర్మించి అక్కడ మళ్ళీ రోడ్డు వేస్తేనే ఇక్కడ మళ్ళీ రోడ్డు చెడిపోకుండా ఉంటుంది. పైన కాంట్రాక్టర్లు కల్వర్టు నిర్మించకుండా రోడ్ వేయడం వలన ఇదంతా జరుగుతుంది. ఒక అక్కడ నుండి ఇక్కడ 7-8 ప్లేసులలో ఇట్లనే చెడిపోతూ వాహనదారులకు అభ్యంతరంగా ఉన్నది. యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి, బండ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఈ రోడ్డు మన రోడ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు కొద్దిగా చొరవ తీసుకొని దీని మరమ్మతులు చేయించవలసిందిగా కోరుతున్నాం. ఇట్లా ఖరాబ్ అయితే ఇట్లా ఈ రోడ్ ఇట్లా ఉంది, ఏం కదా రోడ్ ఖరాబ్ అయితే ఇట్లా లేకపోతే తెలంగాణ వస్తాడు ఇక్కడికి కరీంనగర్కి వెళ్ళి అక్కడ తెలంగాణ వస్తే ఇట్లా ఏం కదా మనకంటే తెలిసిపోతాం కదా. మెల్లగా వేరే వాళ్ళు ఎక్కడికి వస్తారు. ఇలా నేర్చిపోతే ఇట్లా రోడ్డు మంచిగా లేకపోతే ఇట్లా అందరూ ఏం చేస్తారు అధికారులు నాకు అర్థం